రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు ప్రతి క్షణము ఎప్పుడు కూడా విడవకుండా కాపాడిన దేవుడవు నాయనా. ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు. ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం మాకు ఎదురవ్వకుండా రక్షించారు నాయన. స్తోత్రాలు ప్రభువా. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు తండ్రి. అయా, ఈ రోజున మాకే లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి మా అందరినీ ప్రభువా మీరు పోషించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకుని మరొకసారి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే, మహిమపరుచుకునే అవకాశము దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులను ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఆమెన్. అవును తండ్రి, మీ బిడ్డలమై ఉన్న మేము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, మీరు మాకు తోడై ఉన్నారు అని, మీ రక్షణ మాతో ఉంది అని తెలుసుకొని ధైర్యముగా జీవించుటకు ఈ రాత్రి కాలంలో సహాయం దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన దేని నిమిత్తం భయపడుతున్నప్పటికీ ఆ భయాన్ని, ఆ కలవరాన్ని తండ్రి మీరు తొలగించండి. మీ యొక్క రక్షణ, మీ యొక్క కంచె కాపుదల వారితో పాటు ఉంది అని నమ్మి నిబ్బరము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, వారి ఎడల మీ కృప కుమ్మరించండి అయ్యా. వారి ఏ అవసరత నిమిత్తం మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో ఆ ప్రతి అవసరతను కూడా తీర్చండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఈ రాత్రి కాలంలో బాధపడుతున్నారు, కలవరపడుతున్నారు. ఏమవుతుందో తెలియక కృంగిపోతూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీరే ఈ సమయంలో తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. దురాత్మ అంధకార క్రియలన్నిటినీ కూడా యేసునామములో లయపరచండి తండ్రి. హృదయంలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. డిప్రెషన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. గర్భఫలం లేనటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారి లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా, అప్పుల్లో ఉన్నారు, కట్టుకోలేని పొజిషన్లో, పరిస్థితుల్లో ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. వారు చేస్తున్న ఆ పనుల్లో వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి సహాయం దయచేయమని, తద్వారా వారి ప్రతి అప్పు నుంచి వారు విడుదల పొందుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా, ఎంతోమంది బిడ్డలు కుటుంబాల్లో కలవరంతో ఉంటున్నారు. అయ్యా, ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితిని వారు ఈ రోజున చూస్తూ ఉన్నారు. దయ చూపించండి, కృప చూపించండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి. ఒకరినొకరు ప్రేమించుకునే హృదయం అనుగ్రహించండి. యవన బిడ్డలందరికీ కూడా మారు మనస్సు దయచేయమని అడుగుతున్నాం. తల్లిదండ్రులకు లోబడటకు వారి హృదయాలను ప్రేరేపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వృద్ధులను, చిన్న బిడ్డలను కూడా ఈ రాత్రంతను మీ రక్షణకు అప్పగిస్తున్నాం. కాపాడండి నాయన. అయా, ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారికి మీ కాపుదల దయచేయండి నాయన. అయా, వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారికి అక్కడ క్షేమాన్ని దయచేయండి నాయన. ఏ హాని వారికి జరగకుండా అయా, వారి పనులన్నిటిలో వారు ఫలించుటకు కూడా సహాయం దయచేయండి. అదేవిధంగా వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ఈ వీసాలలో, వారి ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి నాయన. అదేవిధంగా తండ్రి,
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. అయ్యా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని గురించి ప్రార్థిస్తూ ఉండగా మీ సహాయం దయచేయండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండండి. అయా, సైనికులను వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదలను గ్రహించండి తండ్రి. అదేవిధంగా పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అడుగుతున్నారు, వాటన్నిటిని వారికి దయచేయమని, ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండమని. అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా కంటి నిండా మా అందరికీ దయచేయండి. దురాత్మ శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, ఏ సమస్యలు ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా మీ కృపలో భద్రపరచమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.